బ్రేకింగ్ న్యూస్ ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఇసుక రీచ్ నిలిపివేయాలని పురుగు మందు డబ్బాలతో నిరసన చేశారు. భద్రాచలం వెళ్లే రహదారిపై వారు బైఠాయించారు. వెంటనే ఇసుక రీచ్ నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. బీసీలపై గిరిజనులు దాడులు చేస్తున్నారని, అబ్బాయిగూడెం గ్రామానికి జిల్లా కలెక్టర్ వెంటనే రావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మైనింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెటిక ములుగు జిల్లాలోని అబ్బాయిగూడెం గ్రామస్తులైతే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అయితే ఇసుక రీచ్లను వెంటనే నిలిపివేయాలంటూ కూడా పురుగు మందుల డబ్బాలతో వారు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న తీరు మనం చూస్తున్నాము. సో ఇసుక లారీలు నడిస్తే ఈ దారి రైతు మెడకు దీన్ని ఖండిస్తున్నామంటూ కూడా ఇప్పటికే వారు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ రావాలి, తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇసుక రీచ్ను వెంటనే నిలిపివేయాలంటూ కూడా అక్కడ స్థానిక మహిళలు అలాగే అందరూ కలిసి కూడా రోడ్డుపై బైఠాయించి పురుగు మందు డబ్బాలతో అయితే ధర్నా చేస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే బీసీలపై గిరిజనుల దాడులు చేస్తున్నారని, దీనికి సంబంధించి మాకు పరిష్కారం చూపించాలంటూ కూడా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు వారు చెప్తున్నారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు అక్కడి నుంచి కదలబోమంటూ కూడా బైఠాయించి వారైతే రోడ్డుపై బైఠాయించి కూర్చున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. ఎస్ వేణు, చెప్పండి. ఏదైతే అటు తమకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడ అబ్బాయిగూడెం గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న తీరు మనం చూస్తున్నాము. మరి ఇప్పటి వరకు దీనిపై అటు కలెక్టర్ స్పందించారు. ఎందుకంటే కలెక్టర్ రావాలంటూ కూడా వారైతే అక్కడ చెప్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇట్లా ప్రస్తుతం అయితే ఆందోళనకారుల దగ్గరికి ఐటీడీసీ అధికారులు వెళ్ళారు. ఏదైతే ఇసుక రీజన్ ట్రాన్స్పోర్టేషన్ ఉందో దానికి సంబంధించి పై అధికారులకు సమాచారం ఇస్తాము, దీనిపై వాళ్ళే చర్యలు తీసుకుంటారంటూ సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా ఈ అబ్బాయిగూడెం గ్రామం లోపల రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి గిరిజనేతర పొలాలని అక్కడికి రహదారుల వెంట పూర్తిగా ఇసుక లారీలు క్యూ కట్టడంతో పొలాల పనులకు వెళ్ళలేని పరిస్థితి, ఆ చుట్టుపక్కలటువంటి పంట పొలాలపై కూడా కంప్లీట్ గా దుబ్బ వేరుకుపోవడం, ఆ ఇసుక పేరుకుపోయి కంప్లీట్ గా డ్యామేజ్ అవుతూ దిగుబడి కూడా రాని పరిస్థితి. సో ఆ విధంగా పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. వెళ్ళాలంటే కూడా పొలాల వద్దకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అసలు మేము బతకలేకపోతున్నామంటూ కొన్నేళ్ల నుంచి అధికారులకు మొరపెట్టుకున్నారు. వాళ్ళు ఇప్పటివరకు స్పందించకపోవడంతో అసలు ఇసుక రీచ్ను కంప్లీట్ గా నిలిపివేయాలి, అదే మా సమస్యకు పరిష్కారం అంటూ ఆ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ రావాల్సిందే, వచ్చి మాకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే మేము ఈ ధర్నా నిలిపిస్తామంటూ కూడా రీచ్ మించుకు రోడ్డు పైన కూర్చున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్థానిక పోలీసులు ఐటీడీఏ అధికారులకు చేరుకున్నారు. కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాలసీ ప్రకారము టెండర్ తీసుకొని ఇసుక రీచ్ నడుస్తుంది కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తామని చెప్పినా కూడా ఈ బాధితులంతా కూడా సొసైటీ మీద అంటూ అక్కడ బైఠాయించిన పరిస్థితి. జిల్లా కలెక్టర్ మరికొద్ది సేపట్లో బాధితుల వద్ద కూడా చేరుకొని వాళ్ళతో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఓవైపు ప్రమాదాలు మాత్రం దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు అబ్బాయిగూడెం శివారు ప్రాంతం లోపలే 8 ప్రమాదాలు చూస్తున్నాయి. అందులో ఇద్దరు చనిపోయారు. అంటే ఆ ఇసుక లారీలు కనుక లేకుంటే ఓవైపు ప్రాణాలు దక్కుతాయి, మరోవైపు పంట పొలాలు కూడా దక్కుతాయి. కాబట్టి ఇంకా చేసేది లేక రోడ్డు ఎక్కిన సిచ్యువేషన్. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తేనే ఆ బాధితులంతా కూడా నిరసన వెలిగించేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కలెక్టర్ స్పందన మీదనే ఏం జరుగుతుంది, అబ్బాయిగూడెం గ్రామస్తుల ధర్నా విరమించుకుంటారు లేదని కూడా తెలిసే అవకాశం ఉంది. అట్లా వేణు, అయితే ఎన్ని రోజులుగా కూడా వీరైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సో ఎందుకంటే ఇసుక మైనింగ్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు చెప్పుకొస్తున్న తీరు మనం చూస్తున్నాము. మరి దీనిపై ఇప్పటి వరకు ఎందుకు అధికారులు స్పందించలేదు? సో ముందు ఎవరికైనా వీరు కంప్లీట్ చేశారా? అంటే దాదాపు కొన్నేళ్ల నుంచి అక్కడ ఇసుక అనేది ఆ రీచ్ వద్ద సొసైటీలు నడుస్తాయి. సొసైటీ లోపల పూర్తిగా అక్కడ ఎస్టీలే ఉంటారు. సో వీళ్ళందరూ గిరిజనులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అక్రమంగా ఇసుక తరలి వెళ్ళినా, ఇష్టారీతిన వాహనాలు వెళ్ళినా కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేసినప్పుడు గిరిజనేతరులపై దాడులు చేయడం, తిరిగి వాళ్ళే మామూలు గిరిజనులపై దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా గిరిజనేతర బాధితులపై తిరిగి కేసులు పెడుతున్నారు. దీనికి మైనింగ్ అధికారులు కూడా వంత పడడంతో అక్కడ గిరిజనేతల పరిస్థితి ఎవరికి చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. సో ఇట్లాంటి ఘటనలు జరిగినా కూడా అధికార యంత్రాంగానికి గిరిజనులకు అనుకూలంగానే వీళ్ళు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఆ ఇసుక రీచ్ల వద్ద ఏ చిన్నపాటి ఇష్యూ జరిగినా కూడా గిరిజనేతరులపై కావాలనే ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నారు. దీంతో ఓవైపు అటు ప్రభుత్వ యంత్రాంగము, మైనింగ్ శాఖ సంబంధించిన అధికారులంతా కూడా
ఆ రీచ్ ను ఎట్లా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గిరిజనేతరులపైనే ఆ అక్రమ కేసులు బనాయిస్తున్నా కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గతంలో జిల్లా కలెక్టర్లకు ఇచ్చారు, జిల్లా ఎస్పీలకు కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా వాళ్ళపై ఆగైత్యాలు ఆగకపోవడంతో చివరగా ఇసుక రీచ్ ను బంద్ పెట్టేని పూర్తిగా తమకు అన్ని రకాల సమస్యలు సాల్వ్ అవుతున్న డెసిషన్ కు వచ్చారు. సో దీంతో మైనింగ్ అధికారుల ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా తమ సమస్య చెప్పుకుంటే ఇసుక రీచుల వద్దకు మీరు వెళ్తే కేసులు బనాయిస్తామంటే కూడా కొంతమంది అధికారులు స్థానికులు బెదిరించిన ఘటనలు. సో దీంతోనే మైనింగ్ అధికారులను అదే విధంగా అక్కడ రీచ్ నడుపుతున్నటువంటి వ్యక్తులను మాపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నటువంటి అక్కడ గిరిజనులతో అందరిపై చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా రీచ్ ను కూడా క్లోజ్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ అయితే ఈ రోజున రోడ్డుపై బాధితులంతా బైఠాయించిన పరిస్థితితో దీనిపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరుపుతామంటూ ఐటీ అధికారులు చెప్తున్నా కూడా అక్కడ బాధితులు వినట్లేదు. సో మొత్తంగా కలెక్టర్ స్పందిస్తేనే తప్ప దీనిపై వెనకడుగు వేసే పరిస్థితి లేదంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో కలెక్టర్ వచ్చిన తర్వాత అసలు ఏం చెప్తారో, కలెక్టర్ ఇంతకు హామీ ఇచ్చే వరకు వేచి చూస్తారా లేదని కూడా చూడాలి. అఖిల వేణు, అయితే ఇప్పటివరకు వారిని ఎవరైతే బెదిరించారో వారిపై ఏమైనా ఇప్పటివరకు ఎవరికైనా కంప్లైంట్ చేశారా వీళ్ళు ఎవరైతే ఆందోళన చేస్తున్న వాళ్ళు? సో అలాగే కలెక్టర్ అక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వీరికి ఎవరైనా మద్దతు తెలుపుతున్నారా? అంటే ప్రస్తుతం గ్రామస్తుల్లో ఉన్నటువంటి దాదాపు 68 గిరిజనేతర కుటుంబాలు ఉంటాయి. అంటే దాదాపుగా 380 పైగా జనాభా గిరిజనేతల కుటుంబాలు ఉంది. వాళ్ళకి గతం నుంచి కూడా పంట పొలాలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా గిరిజనేతల మధ్య గతంలో పలు వివాదాలు జరిగాయి. ప్రధానంగా ఇసుక రీచ్తో కూడా సమస్యలు వస్తున్న కారణంతో ఇద్దరి మధ్య గిరిజనేతల సమస్యగా మారింది. కాబట్టి దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తే తప్ప ఈ సమస్యకైతే సొల్యూషన్ దొరికే పరిస్థితి లేదు. రైట్ వేణు, థ్యాంక్ యూ.